హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే దీపావళి వస్తుంది కదా! అలాగే కార్తీక మాసం కూడా వస్తుంది. అలాగే మనం కార్తీక మాసంలో ఎక్కువగా టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాం కదండీ! దీపారాధన చేయడానికి ఆయిలు, ఒత్తులు అన్నీ తీసుకువెళ్ళాల్సి వస్తుంది. అన్నీ తీసుకువెళ్ళే పని లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ఆయిల్ ప్రమిదలైతే చేసుకోవచ్చండి. అలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఎన్ని ప్రమిదలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్‌లో 2 క్యాండిల్స్ అయితే వేసుకోవాలండి. అలాగే మన దీపం వెలిగించేటప్పుడు మంచి స్మెల్ రావడానికి అందులో 2 కర్పూరం బిళ్ళలు కూడా వేసుకుంటే దీపం వెలిగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆయిల్‌లో క్యాండిల్స్ అన్నీ కరిగేంత వరకు స్టవ్ పైన ఉంచుకొని తర్వాత మట్టి ప్రమిదలు తీసుకొని అందులో అయితే ఒత్తులైతే వేసుకోవాలి. పువ్వొత్తులైతే వేసుకోవాలండి. పువ్వొత్తులు వేసుకోవడం వల్ల మనకి స్ట్రెయిట్‌గా నిల్చుంటాయి. అలాగే మీరు దీపావళి రోజు వెలిగించాలనుకుంటే ఏమైనా కలరు ప్రమిదలు అలాగే గాజు కప్పులు గానీ అందులో కూడా మనం వేసుకోవచ్చు. నేను అందులో కూడా వేసి చూపిస్తున్నా చూడండి. అన్ని ప్రమిదల్లో ఒత్తులు వేసుకున్నాక ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ థిక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఒక 15 ఆర్ 20 మినిట్స్‌లో అయితే అది థిక్ అయిపోతుంది. వీటి కోసం మనం కొద్దిసేపు ఓపిక పడితే చాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా బావుంటుంది చూడటానికి కూడా. స్టార్టింగ్‌లో అయితే ఒత్తులు స్ట్రెయిట్‌గా ఉండవండి. కొంచెం థిక్ అయితుంది కదా! అలాంటప్పుడు మనం స్ట్రెయిట్‌గా నిల్చోబెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా ఉంటాయి. ఒకవేళ ప్రిపేర్ చేయాలి అనుకుంటే మీ దగ్గర తక్కువ ప్రమిదలుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలా ప్రమిదలకొస్తాయి. మన ఇంట్లో ఉండే ఏమైనా కప్స్‌లో కూడా ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఏదైనా స్టిక్‌కి ఇలా దారం అయితే కట్టేసి పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం థిక్ అయ్యాక దారం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి వాటిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు దీపావళి రోజు వెలిగించేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయండి. మనకు చాలా ఈజీగా ప్రమిదలైతే రెడీ అయిపోయాయి. కార్తీక మాసంలో అయితే ఈ క్యాండిల్స్ బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే మనం టెంపుల్స్‌కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు తీసుకువెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి దారం అయితే ఇలా కట్ చేసుకోవాలి. అక్కడ కొంచెం మనకుంటుంది మనం వెలిగించుకోవటానికి. నాకైతే ఈ ప్రమిదలు చాలా బాగా నచ్చాయండి. మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. మీరెప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్‌కి మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.